హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన హన్ను గీతు వరల్డ్లో సంక్రాంతి స్పెషల్గా సన్న కారపూసని, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పండక్కి చక్కగా పిండి వంటలు చేసుకుంటారు కదా అందరూ, కానీ కొందరికి కుదరని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీలో ఈ సన్నకారపూస ఒకటి. అందుకని దీన్ని సింపుల్గా తక్కువ టైంలోనే ఏ విధంగా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఎలాంటి కొలతలతో దీన్ని చేసుకోవాలి, స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ రావాలంటే దీనిలో ఏమేమి కలపాలి, అలాగే ఎక్కువ రోజులు కరకరలాడాలంటే ఏమేమి కలపాలనేది మీకు మంచి టిప్స్తో సహా క్లియర్గా చూపించిపోతున్నాను. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో 3 కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాము. శనగపిండి తీసుకునే ముందు చక్కగా చల్లించుకుంటే ఉండలు లేకుండా పిండి కలుపుకునేప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా 3 కప్పులు శనగపిండి తీసుకున్న తర్వాత 3 కప్పులకి 1/2 కప్పు బియ్యపిండిని కూడా వేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేయడం వల్ల కారపూస అనేది ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం కొన్ని స్వీట్ షాపుల్లో ఇలా కారపూస చేసేటప్పుడు ఉప్పు పసుపు మాత్రమే వేస్తారు. మన ఇంట్లో మనం కారం కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు తగినంత కారాన్ని వేసుకుని పొడిపిండినంతా చక్కగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో బటర్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో నూనెని కూడా వేసుకోవచ్చు, కానీ నూనె కన్నా కానీ బటర్ వేస్తే కారపూస అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే గుల్లగా వస్తాయి. ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకుని పొడిపిండి అంతా కూడా పట్టే విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం నార్మల్గా జంతికలకి కలుపుకున్నట్టుగా పిండి గట్టిగా కలుపుకోకుండా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం సన్నకారపూస చేస్తున్నాం కాబట్టి మనం ఒత్తుకునేటప్పుడు చక్కగా ఈజీగా దిగేట్టుగా పిండి అనేది కొంచెం లూజుగా కలుపుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మామూలు పిండిగా కానీ కొంచెం లూజుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ సన్నకారపూసను మనం ఒత్తుకునేటప్పుడు నువ్వులు కానీ వామ్ కానీ వేస్తే మనకి దిగదు, కాబట్టి దీనిలో అలాంటివి ఏమీ వేయరు, ప్లెయిన్గానే వేసుకుంటారు. కాబట్టి మనం ఇంకేమి కలపలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మన సన్నకారపూసను ఒత్తుకుంటే బాగా వస్తుంది. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం జంతిక గొట్టాలను రెడీ చేసుకుందాం. చూసారుగా సన్నకారపూస కొన్ని సైడ్ అయితే సేవ్ అంటారు కదా, దానికి ఉపయోగించే ప్లేట్ ఈ విధంగా చిన్న హోల్స్తో ఉంటుంది కదా, దారాల్లాగా దిగాలన్నమాట. ఇంత సన్న ప్లేట్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు జంతిక గొట్టాలకి లోపల చక్కగా ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దను వేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒత్తుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రీగా జారిపోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి సేవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చిన్న పిండి ముద్ద వేయగానే పైకి తేలినట్లయితే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇప్పుడు చూడండి, ఇలా మనం ఫ్రీగా నూనెకి సరిపడా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత 2 నిమిషాలు పడుతుంది వేగడానికి, ఎక్కువ టైం కూడా పట్టదు. మామూలు జంతికలు పట్టిన టైం పట్టదు. ఒకే ఒక్క నిమిషంలో ఒక సైడ్, ఇంకో నిమిషం ఇంకో సైడ్, 2 నిమిషాల్లో మనకి చక్కగా సన్నకారపూస అచ్చు అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి బబుల్స్ మొత్తం తగ్గిన తర్వాత స్వీట్ షాప్ స్టైల్లో కరివేపాకు కూడా కావాలంటే కొద్దిగా వేసుకుని మనం తీసివేసుకోవడమే. ఈ కరివేపాకు ఫ్లేవర్ వేయడం వల్ల కారపూస అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చకపోతే కనుక ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. చూసారుగా అంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అతుక్కోకుండా విడివిడిగా మనకి స్వీట్ షాప్లో లాగానే అదే కలరు అదే టేస్ట్తో చక్కగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రిమైనింగ్ మిగిలిన పూసంతా కూడా తీసేసుకుని మళ్ళీ ఇంకోసారి ఒత్తుకోవడమే. మీరు ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సెగ చేతులకు తగలకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలవాటు లేని వాళ్ళు ఆ విధంగా చేసుకోండి, చేయి కాలకుండా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకొని రెండో వైపు కూడా తిప్పుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత తీసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదనమాట. టైం ఎక్కువ లేని వాళ్ళు పిండి వంట చేసుకోవాలంటే ఈ విధంగా సన్నకారపూస చేసుకుంటే టైం ఎక్కువ పట్టదు, సింపుల్గా పిండి వంట అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, ఇలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో సన్నకారపూసని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. నూనె అస్సలు పీల్చదు, ఎన్ని రోజులైనా సరే చక్కగా క్రిస్పీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ పిండితోనే ఎక్కువ కారపూసను చేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలో
పిండి వంట చేయడానికి కుదరని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి, చేతికి అస్సలు నూనె కూడా అంటుకోలేదు కదా. మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.